హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం రామచంద్రపురం చేపల మార్కెట్ దగ్గరికి వెళ్తున్నామండి. రామచంద్రపురం చేపల మార్కెట్కి వెళ్ళే ముందు మనకు పసలపూడి తగులుతుందండి. మీకు బాగా తెలిసే ఉంటుంది, పసలపూడి కథలు అని చెప్పి అంటారు కదా. సో పసలపూడి లొకేషన్ నుంచి మనం రామచంద్రపురం చేపల మార్కెట్ ఉంటాయి. చేపల మార్కెట్ చూసుకొని అక్కడ ఏ రకాల చేపలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. నా పేరు ధన, మీరు చూస్తున్నారు ట్రావెల్ ధన. ఇటు సైడ్ లోపలు ఉంటాయి, పసపూడి లోపలు అంటారు. సాయిబాబా ఆలయం ముందు అంటే ఇదంతా పసపూడి ఊరండి. ఇది ఒకే కాలువ మధ్యన గోడ కట్టి ఉంటుందండి, వరుస అని. అప్పుడప్పుడు చేపలు పడుతూ ఉంటారు. బస్సులో వచ్చి తగలుతున్నాయండి. పసలపూడి లాస్ట్కి వచ్చేవాడికండి మనకి చేపల దుకాణాలు కనబడతాయి. ఇక్కడ రామచంద్రపురంకి ఎంట్రన్స్లోనే పసలపూడికి లాస్ట్లోనే ఉంటాయండి. ఇక్కడ కూడా రకరకాల చేపలు ఉంటాయి. మనం రామచంద్రపురం మార్కెట్ చూసి వచ్చిన తర్వాత ఈ మార్కెట్ని కూడా చూద్దాం. ఇలాగ వెళ్తే కాకినాడ రోడ్ అండి ఇది. సో ఇప్పుడు మనం రామచంద్రపురం నుంచి అలా దాక్షారాం రూట్ వెళ్ళొచ్చు అనమాట. సో దాక్షారాం మార్కెట్ కూడా చూద్దాం. సో ఇప్పుడు ప్రస్తుతంగా అయితే రామచంద్రపురం మార్కెట్లో చేపలు ఏమి ఉన్నాయో చూద్దాం. సో ఇదండి రామచంద్రపురం రూట్ అండి ఇది. ఉండవల్లి సత్యనారాయణమూర్తి కళాశాల అండి ఇది. విఎస్ఎం కాలేజ్ అయితే మన రామచంద్రపురంలోనే అతిపెద్ద కాలేజ్ ఇదేనండి. కాలేజ్ చాలా బాగుంటుందండి. ఇక్కడ మీరు ఏమైనా చదివింటే ఒకసారి కామెంట్ చేయండి. రామచంద్రపురం వచ్చండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాలో ఉందండి. కాకినాడకి 33 కిలోమీటర్లు, అలాగే రాజమండ్రికి 37 కిలోమీటర్లు ఉంటుందండి. కాకినాడకి రామచంద్రపురంకి మధ్యలో ఉంటుందన్నమాట. ఫైనలీ మనం రామచంద్రపురం మార్కెట్ దగ్గర రావడం జరిగిందండి. ఇదంతా మార్కెట్ ఏరియా అండి. ఈ లోనే చేపల మార్కెట్ కూడా ఉంటుంది. కిరాణా షాపులు, పూల షాపులు మొత్తం అన్నీ కనబడతాయండి. వీక్లీ మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి. ఇప్పుడైతే నార్మల్ మార్కెట్ మనకు కనబడడం జరుగుతుంది. చేపల మార్కెట్ అయితే ప్రతిరోజు డైలీ వేయడం జరుగుతుందండి. సో మనం మార్కెట్ లోనికి వెళ్తున్నాం. లోన వ్యూ అయితే ఎలా ఉంటుంది. ఫైనలీ మనం చేపల మార్కెట్లోకి రావడం జరిగిందండి. ఎంతేంటండి? 15 అట్లా ఎంతండి? అరకేజీ ఉంటాయి. మెత్తలు ఎట్లా అరకేజీ మెత్తలు బాగున్నాయి. అదే ఇది కూడా పట్టుకోండి. ఇంకా పట్టుకోండి. దాని మీద తగ్గించిద్దిగా 200 పట్టుకోండి. కూరవుతుంది అది దాన్ని మీకు అనే వస్తున్నాను. పర్వాలేదు పెట్టాలని మీకు తేడా చెప్పానండి. ఓన్లేండి బాబు మిమ్మల్ని పండుగ పొరిజినల్ కాస్ట్ ఎక్కువ చెప్తావో ఇదైతే చేప 3 సంవత్సరాలు ఇవి కూడా బాగుంటాయి. ఏదన్నా 300. రైలు ఎలాగండి? కేజీ 300 కేజీ 200 కేజీ 250. 250 ఎలాగా? మంచి చేప ఉన్నారు. కొంచెం చెప్పచ్చు. సర్లే ఎంత రేట్ అంటున్నాం? 350. జత 350. అదేంటి అక్కడ 500 చెప్పాను. 3 తగ్గించి చెప్పండి. 500 చెప్పండి. ఏంటంటారు ఇవి? పోగంత ఒకటి 100 లేదనే. ఒరిజినల్ కాదేమనే. పండుగప్పులో 5 రకాలు ఉంటాయి. ఒకటే రకం కాదు. ఎంతది? జత 500 పచ్చడి వెళ్ళిపోండి. బాగుంటుంది. ఎలాగండి? జత 250. చికెన్
చిదులు ఎంత అయ్యి రైలు అవుతే అయ్యి 300 ఒకసారి ఉంది చేతను బస్ ఉంది కదా ఫోటోలు ఎంత 100 రూపాయలు ఉంటుందా ఈ చిదులు ఎంత 150 రూపాయలు అయ్యే ఉన్నాయి 50 రూపాయలు ఎంత వాళ్ళు ఏం చెప్పుదా మరి చెప్తా 12 ఇది ఆర్డర్ 12 లేకపోతే ఇద్దరికి अभी लगा लेगा ले रहा ఎంత ఇది చెప్తుంది 400 3 గేల్ దాడు ఎంత ఎన్ని కావాలి జత ఎంత చెప్తున్నారు 300 అయితే వచ్చినారు 10 చేపలు చూడు ఒక చేప కొను ఓ బేడవాడు రైలు బాగున్నాయి ఎంతో కేజీ 400 కాకినాడ అర్థం తీసారండి తెలిసారా ఉన్నాయండి ఈ రెండు పట్టుకోండి కొద్దిగా కదండి ఇవి కూడా ఎన్నో లేవన్నా ఇప్పుడు 10 మంది కూడా జత వేసుకోండి ఇది 300 అండి ఇది 350 ఎరండి చెలవుతా ఏమంటే 20 మీటరా నేను ఇస్తారా 200 కదండి ఇప్పుడు 300 ఉన్నాయి నేను బాగా అడిగాను చూడు ఇంకో 50 మొత్తం చూడు 200కి కొంచెం చెత్త పడిపోతారా ఎరమేనాది డౌట్ పల్లం అమ్మ పల్లమ్మోయ్ నేను అటుకి వెళ్తాను ఇంకా అన్నీ చూసి వచ్చి నీ దగ్గర కొన్నాను చూస్తారు ఇప్పుడల్లా అయ్యో అన్నీ చూసి వచ్చారు మా దగ్గర ఇక్కడ కొనుక్కున్నాను అనుకుంటారు వాళ్ళు డౌట్ ఏం పడట్లేదు చేప గోదావరి వైట్ మటన్ ఎంత అయ్యి కేజీ 250 ఎత్తున్నానండి ఇది ఈవిడండి పీతలు ఆవిడ మీరు ఎప్పుడు వచ్చినా పీతలు ఈవిడ దగ్గర కొనండి డబ్బులు కట్టలు ఫుల్గా ఉంటాయి ఈవిడ దగ్గర అందరికి వడ్డీకి ఇస్తుంది ఈవిడ ఏదో రంగం పెట్టండి అమ్మా మీరు దీవల వల్ల పోయినేమో వడ్డీ వ్యాపారం చేస్తారేమో అలాగే కనబడతాను మా పల్లాలమ్మ గారు వస్తున్నారు వెళ్దాం 2000 ఇచ్చుకుని
చక్రాలు కోసానా చక్కెర కోసం అన్నా పోయి చక్కెర కింద పోయి అదే పెద్ద కోయమన్నా పెద్ద కోయ సరిపోతాయి అలా అవి కూడా సమానంగా పోతుంది ఇంకా సరిపోతాయి బాగా ఉందా చేప అయ్యా రక్తంతో అది ఏంటి గాలి ఎత్తుతుంది ఏం పెట్టదు ఇప్పుడు జాగ్రత్త కంగారు డబ్బులు ఇచ్చి చెప్పలేదు తేవాలి మరి దగ్గర వచ్చామంటేనే అలా ఉండాలనుకో మరి ఆయన మనకు నచ్చలేదు మరి బుద్ధి ఇదిగో అవి మెత్తకుండా వల్ల అసలు ఎవరు వేయట్లేదు కేజీ ఎంత ఏంటండి సో ఇదండి రామచంద్రపురం చేపల మార్కెట్ అండి సో చేపల మార్కెట్కి వెళ్ళి చేపను కొనడం కూడా జరిగింది అలాగే చేపను కోయడం కూడా చూశారు కదా సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని ఆశిస్తున్నా సో మరిన్ని ఇటువంటి వీడియోలు మీరు కావాలనుకుంటే ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్